తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఎన్డీఏ లెక్క తప్పేసింది. 400 స్థానాలు టార్గెట్గా పెట్టుకున్న కమలనాథుల అంచనా నిజం కాలేదు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ వేసుకున్న లెక్కలు ఘోరంగా తప్పాయి. యూపీలో చాలా కాలం తర్వాత సమాజ్వాద్ పార్టీ ఒక్కసారిగా మెరిసింది. పశ్చిమ బెంగాల్లో తనకు తిరుగులేదని మమతా బెనర్జీ చాటుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి బీజేపీకి ఊహించని షాక్ ఇచ్చారు. అయోధ్య రామయ్య కూడా యూపీలో బీజేపీకి మంచి విజయాలు తెచ్చిపెట్టలేదు. కాకపోతే మిత్రపక్షాలతో కలిసి మోదీ మూడోసారి ప్రధానయ్యే అవకాశాలు మాత్రం పదిలంగానే ఉన్నాయి. అదొక్కటే బీజేపీకి సంబరం. సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. మరోసారి మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ ని దాటి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాబోతోంది. జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడో పర్యాయం ప్రధానమంత్రి పదవి అధిష్ఠించిన నాయకుడిగా మోదీ సరికొత్త రికార్డుని సృష్టించబోతున్నారు. ఎలాగైనా కేంద్రంలో పవర్లోకి రావాలన్న ఇండియా కూటమి ఆశలపై మోదీ నీళ్లు చల్లగలిగారు. ఇవన్నీ బానే ఉంది, కానీ మరోమారు విజయం సాధించామన్న ఆనందంతో పాటుగా తమ బలం తగ్గుతోందా అన్న ప్రశ్నార్థకాలు కూడా బీజేపీ నేతలను వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గీసిన స్కెచ్ వేరే ఉంది. అత్యంత బలంగా దేశంలోనే తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించాలన్న పట్టుదలతో ఎన్నికల బరిలోకి దిగింది. అబ్ కీ బార్ 400 పార్. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ నినాదమిది. ఎట్టి పరిస్థితుల్లోనూ 400 స్థానాలకు తక్కువ కాకుండా కూటమి విజయం సాధించాలన్నది బీజేపీ టార్గెట్గా పెట్టుకుంది. క్లుప్తంగా చెప్పాలంటే 70% పైగా ఎంపీ స్థానాలను కూటమి దక్కించుకోవాలన్నది లక్ష్యం. అదే సమయంలో అటు బీజేపీ కూడా 370 ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2019లో బీజేపీ గెలుచుకున్న ఎంపీ స్థానాలు 303. కానీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మాత్రం ఎన్డీఏకి అధికారాన్ని అప్పగిస్తూనే అనుకున్న లక్ష్యాన్ని అందించలేదు. అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదానికి 100కి పైగా స్థానాలు దూరంలోనే ఎన్డీఏ ఆగిపోయింది. అదే సమయంలో బీజేపీ 300 మార్కుని కూడా అందుకోలేకపోయింది. 370 ఎంపీ స్థానాలు సాధించాలన్న లక్ష్యాన్ని అందుకోవడంలో బీజేపీ విఫలమైంది. ఈసారి 370 ఎంపీ స్థానాల మీద బీజేపీ ఫోకస్ పెట్టింది. కానీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 272 స్థానాలను కూడా బీజేపీ అందుకోలేదు. దీంతో వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్న సంతోషం ఒకవైపు సందడి చేస్తున్నా, మరోవైపు లెక్క ఎక్కడ తప్పిందన్న చర్చ కూడా అటు పార్టీ వర్గాలు ఇటు ప్రజాక్షేత్రంలో అప్పుడే మొదలైంది. అదే సమయంలో 2019తో పోలిస్తే ఇండియా కూటమి పర్ఫార్మెన్స్ మెరుగైంది. ఈ పరిణామం అటు బీజేపీలో కలవరం పెంచుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ నుంచి మొదలు పెడితే బెంగాల్ వరకు తమ అంచనాలు తారుమారు కావడం కూడా కమలనాథుల్లో చర్చనీయాంశంగా మారింది. అయోధ్య రామయ్య మీద బీజేపీతో పాటు ఎన్డీఏ కూడా చాలా ఆశలు పెట్టుకుంది. కానీ అయోధ్య రామయ్య బీజేపీని ఎందుకు ఆదుకోలేదన్న చర్చ దేశవ్యాప్తంగా తన పరిధిని వేగంగా పెంచుకుంటోంది. నిజానికి జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించిందంటూ కాంగ్రెస్ విమర్శలు కూడా చేసింది. అయితే అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో మోదీ హవా కనిపించింది. అటు దేశం మొత్తం కూడా అయోధ్య రాముణ్ణి చూసి పులకించిపోయింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం బీజేపీ లక్ష్యం మాత్రమే కాదు, దశాబ్దాలుగా కోట్లాది మంది భారతీయుల కల కూడా. దీంతో అయోధ్య రామమందిర నిర్మాణం ఖచ్చితంగా బీజేపీకి ఎన్నికల వేళ ప్లస్ అవుతుందని కమలనాథులతో పాటుగా రాజకీయ పరిశీలకులు సైతం అంచనా వేశారు. యూపీ తమదేనన్న ధీమాతో ఉన్న బీజేపీకి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ ఊహించని షాక్ ఇచ్చింది. గత 2 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కంచుకోటగా ఉన్న యూపీలో కమలనాథులకు గట్టి ఎదురుగాలే వీచింది. 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 62 స్థానాల్లో విజయం సాధించింది. బీఎస్పీ 10, ఎస్పీ 5 చోట్ల మాత్రమే గెలిచాయి. ఈసారి బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయగా ఎస్పీ 62, కాంగ్రెస్ 17 చోట్ల బరిలో దిగాయి. 75 సీట్లలో పోటీ చేసిన బీజేపీ సగం కంటే తక్కువ స్థానాల్లో మాత్రమే ప్రభావం చూపించింది. మోదీ చరిష్మా, సీఎం యోగి ఆదిత్యనాథ్ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. యాదవ ఓటు బ్యాంకు వల్లే ములాయం సింగ్ యాదవ్ 3 సార్లు సీఎం అయితే అఖిలేష్ యాదవ్ ఒక్కసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అటు యాదవులతో పాటు ముస్లింలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన వీరు తమ పాలనలో ఆయా వర్గాలకు పెద్దపీట వేశారు. ఆ సామాజిక సమీకరణాలు ఈసారి ఇండియా కూటమికి ప్లస్ అయ్యాయి.
యాదవ వర్గం వ్యతిరేకతకు విరుగుడుగా యాదవేతర ఓబీసీలను మచ్చిక చేసుకుంటూ వచ్చింది బీజేపీ. అయితే ఆసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి రిజర్వేషన్లు ఎత్తివేస్తారని జరిగిన ప్రచారం వల్ల ఈ వర్గం మద్దతును కూడా చాలా వరకు బీజేపీ కోల్పోయింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.